అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షలాది మంది ఒకేసారి యోగాసనాలు వేశారు. సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు యోగాసనాలు వేశారు. పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు ప్రధాని మోదీకి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి జ్ఞాపిక అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యోగాసనాలకు యోగాసకులు చేరుకున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10,000కు పైగా వాహనాలు రాగా దాదాపు 30 చోట్ల పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 10,000 మందికి పైగా పోలీసుల భద్రతలో పాల్గొన్నారు. సాగర నగరంలో ఎటు చూసినా యోగా సందడి కనిపించింది. మరోవైపు యోగా ఏపీ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. వేలాది మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యువత అధికంగా యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చాలా రోజులుగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఆ సమయంలో విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తాను హాజరు కానున్నట్లు చెప్పుకొచ్చారు. అది మొదలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ వచ్చింది. అయితే కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకుంది విశాఖలోని యోగా దినోత్సవం.